స్తోత్రం. అన్నయ్యకి నా హృదయపూర్వక వందనాలు. కాన్ఫరెన్స్‌లో ఉన్న మీ అందరికి నా వందనాలు. అన్నయ్య మధ్యాహ్న కాల సమయంలో వాక్యం చెప్తున్నారు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అలాగా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వాక్యం చెప్తున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, అసలు నిజంగా మాకు ఒక 5 lakhs అప్పు ఉంది. అది అది సంవత్సరం తీరదు కదా, మిర్చి తోటలు పాడైపోయింది. తీరదని నేను ఆయన అనుకున్నాం అనమాట. నెక్స్ట్ ఈ వ్యవసాయం చేసినప్పుడే ఇది ఆగిపోయినట్టు అని ఆయన అంటే ఊరిక నా మనసులో అనుకునేదాన్ని. అన్నయ్య వాక్యం చెప్తున్నారు కదా, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఫైనాన్షియల్ ప్రాబ్లం తీరుద్దని చెప్పారు కదా, నిజంగా దేవుడు నాకు కార్యం చేస్తే బాగుండు అని నా హృదయంలో నేను అనుకున్నప్పుడు నిజంగా దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. అయితే మా మిర్చి విషయంలో చాలా తెగుళ్ళు వచ్చి తోటలన్నీ చచ్చిపోయి అసలు కాయలు లేవు. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో మేలు చేశాడు అనమాట. అయితే పోయిన లాస్ట్ వీక్ లో మా యొక్క లెక్కలన్నీ చూసినప్పుడు మా అప్పు మొత్తం తీరిపోయిందని చెప్పాడు ఆయన. అసలు నిజంగా ఎంత ఆశ్చర్యంగా దేవుడు కార్యం చేశాడంటే, అసలు ఒక 5 లక్షలు అప్పు మిగిలిపోయిద్దని ఊరిక మా ఆయన అంటా ఉండేవాడు. కానీ నా హృదయంలో నేను ఆయనతో కూడా చెప్పా, లేదు దేవుడు ఖచ్చితంగా మన అప్పు మనకు మిగిలికపోయినా పర్వాలేదు కానీ అప్పు అయితే తీరిపోయింది. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ గురించి అన్నయ్య వాక్యం చెప్తుందని ఆయనకు కూడా నేను చెప్పినప్పుడు ఆయన అసలు నమ్మలేదు. కానీ నిజంగా నేను నా హృదయంలో నేను విశ్వసించాను అనమాట. ఎలాగైనా దేవుడు కార్యం చేస్తాడు, మాకు మిగిలిపోయినా పర్వాలేదు కానీ ఆ సేట్ దగ్గర ప్రభు మాకైతే అప్పు ఉండొద్దు, ఇదో క్లోజ్ అవ్వాలని నేను ప్రార్థన చేసి అన్నయ్య ప్రతి వాక్యాన్ని విశ్వసించాను అనమాట. అప్పుడు దేవుడు నా జీవితంలో 5 lakhs అప్పు తీరేలాగా సహాయం చేసిండు. నిజంగా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనేది నా జీవితంలో నేను చూసాను అనమాట. దేవుడు చేసే కార్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ అమ్మా. చాలా గొప్ప కార్యం, చాలా అద్భుతమైన కార్యం. నేను ప్రతిసారి అంటున్నాను, 3 నెలల నుంచి నేను చెప్తున్నాను, మీకు విషయం చెప్తున్నాను. ఈ 3 నెలల్లో ఈ డిసెంబర్ వెళ్ళక ముందే, అనగా మీ వింటున్న ఈ లోపటిని అనేక కార్యాలు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీరు చూస్తారు వ్యక్తిగతంగా అని ప్రతి మెసేజ్లో మీకు చెప్తూ వచ్చాను, మరి ప్రవచిస్తూ వచ్చాను, ప్రవచనాత్మకంగా చెప్పాను. దేవుడు ఏమైతే చెప్పామో ప్రతి మాట నిజంగా దేవుడు నెరవేర్చడం చాలా అద్భుత కార్యం. ఎందుకంటే అది ప్రభు మాట, నా మాట కాదు. మరి దేవుడు తన ఆత్మ ద్వారా పలికిన ప్రతి మాట ఈ కుటుంబంలో నెరవేర్చి 5 లక్షల అప్పు అంటే మీరు ఒకసారి ఊహించుకోండి, దానికి ఎంత కష్టం ఉంటుంది. ఆ అప్పు తీరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. చిన్న అప్పు తీర్చుకోవడానికి నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో నేను చూస్తున్నాను కొన్ని ఏళ్ళు పడుతుంది. మరి 5 లక్షల్ని 5 సెకండ్లో దేవుడు తీర్చేశాడు. మిగలకపోవచ్చు నాకు ఒకవేళ, కానీ ఆ కార్యం జరిగిపోయింది. గొప్ప కార్యం. అక్కడికి వాళ్ళు ఫ్రీ అయిపోయారు, చాలా ఈజీ అయిపోయారు. మరి ఇంత గొప్ప కార్యం ఆ కుటుంబంలో జరిగించడం మరి సిస్టర్ యొక్క విశ్వాసం. వాళ్ళ భర్త ఒకవేళ, ఎందుకంటే వినలేరు కాబట్టి, వాళ్ళ వాక్యం లేదు కాబట్టి అంత విశ్వాసం రాదు. కానీ విన్న ఆ వాక్యాన్ని ప్రతిరోజు, ఒకరోజు కాదు, సోమ, మంగళ, బుధ, గురు, ఇలా శుక్ర, ప్రతిరోజు కూడా వాక్యాలు మరి ప్రతిరోజు మనసులో పెట్టుకొని ఈ 2-3 నెలలు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అని మాట్లాడుతూ మీరు ఇది వింటున్న లోపటిని మీ ఆర్థిక సమస్యలన్నీ తీరటం, ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ అవ్వటం మీరు చూస్తారని ప్రతిరోజు కూడా మాట్లాడిన మాటలు వారు గట్టిగా పట్టుకోవటం, అవి జరగటం వారి జీవితంలో అనుభవపూర్వకంగా ఎరిగారు. నిజంగా దేవునికి కోట్ల వందనాలు. ఆ విధంగా వింటున్న వినికిలో ఉన్న మీ జీవితంలో కూడా ఇటువంటి బ్రేక్ త్రూ, అనగా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనేది దేవుడు కలగ చేస్తాడు. వారి కుటుంబాన్ని ఇంకా సమృద్ధిగా దీవించి చేతిలో కూడా మిగిలిపోయినంతగా, ఇంకా విత్తుకునేంతగా దేవుడు బలమైన కార్యాలు చేసి దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ తల్లి. మీ కుటుంబాన్ని సమృద్ధిగా అన్ని విషయాలు కూడా ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.